హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతోంది. ఇక టీడీపీ జనసేన కూటమి 118 స్థానాలను క్లియర్ చేసింది. ఇక 99 మంది పేర్లు ప్రకటించిన మిగతా పేర్లను పెండింగ్ లో పెట్టింది. ఇంకా మరోపక్క చూసుకుంటే ఒక 57 సీట్లు అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా బీజేపీతో క్లారిటీ వచ్చాక ఆ సీట్లను కూడా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమితో కలవబోతుందా లేదా అన్నదే చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. సో మరి బీజేపీ అభిప్రాయం ఏంటి, ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే. సో శ్రీనివాస్ గారు, ఒక 57 స్థానాలు అయితే అక్కడ పెండింగ్లో ఉన్నాయి. బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చాక ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరేంటి బీజేపీ అభిప్రాయం ఏముందంటారు? ఇటు వైసీపీతో వెళ్ళబోతుందంటారా, ఇటు టీడీపీ జనసేన కూటమితో రాబోతుందంటారా? ఎలా ఉండబోతుంది ఏపీలో? వస్తే ఒక మంచి, రాకపోతే 10 మంచులు. వస్తే ఒక మేలు, రాకపోతే 10 మేళ్ళు. ఇప్పుడు బీజేపీ ఈ అలయన్స్లోకి వస్తుందా రాదా అంటే దాని గురించి బీజేపీ ఎంత ఆలోచిస్తోందో, తెలుగుదేశం ఎంత ఆలోచిస్తోందో, జనసేన ఎంత ఆలోచిస్తుందో కానీ వీటన్నిటిని మించి జగన్మోహన్ రెడ్డి మాత్రం కింద మీద పడుతున్నాడు, తలకిందులు అయిపోతున్నాడు. అసలు అతను జుట్టే పీక్కుంటున్నాడు. బీజేపీ వస్తే మంచి ఏంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆగడాలకి అడ్డుకట్టపడుతుంది. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని అరాచక శక్తులు పేట్రేగటానికి గండి పడుతుంది. ఇన్నేళ్లలో గాడి తప్పిన వ్యవస్థ గాడిలోకి వస్తుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరపటం అది అసలు ఇవాళ తక్షణ కర్తవ్యం. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల వ్యవస్థ పరిహాసపాలైంది. ఇక్కడ ఎన్నికల కమిషనర్కే భద్రత లేని పరిస్థితి. ఆయనే కేంద్రం నుంచి బలగాలను తెప్పించుకుని నాకు భద్రత ఇవ్వండి అని అడిగిన కమిషనర్ని మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఏ విధంగా చెలరేగిపోయిందో, అసలు నామినేషన్లు కూడా ఎవరిని వేయనీయకుండా ఎలా భయోత్పాతం సృష్టించిందో కళ్ళ ముందే ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ ఎన్నిక, శాసన మండలి ఎన్నికలు, ఎలా దొంగ ఓట్లు కానీ, ఎలా ఎన్నికల యంత్రాంగాన్ని పోలీసు వ్యవస్థని ఉపయోగించుకుని ఎలా దారి తప్పించారో, ప్రజా తీర్పును ఎలా కాలరాశారో చూసాం. ఇదంతా చక్కదిద్దాలి. ఈ గాడి తప్పిన వ్యవస్థను మళ్ళా గాడిలో పెట్టాలంటే కేంద్రం సహకారం ఉండాలి. అందుకోసం బీజేపీతో పొత్తుని తెలుగుదేశం జనసేన కోరుకుంటున్నాయి. బీజేపీతో పొత్తులోకి వస్తే వచ్చే ఒక మేలు ఏంటి అంటే ఇది చెప్పాను నేను. నెక్స్ట్ రాబోయేది ఎటు మోడీ ప్రభుత్వమే అనేది ఒక ప్రచారం. మోడీ 3.0 అంటున్నారు. దేశంలో మళ్ళా మోడీ ప్రధాని అయితే ఆయన సహకారంతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. విభజన చట్టం హామీలు అమలు చేయాలి. ఇవన్నీ సాధించాలంటే కేంద్ర సహకారం అవసరం. కాబట్టే తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు కోసం చూస్తున్నాయి. అందుకోసమే ఆ 57 సీట్లు ఆపాయి. రాకపోతే 10 మేళ్ళు ఏమంటావా? ప్రజలు బీజేపీ వద్దంటున్నారు. వీళ్ళిద్దరి అలయన్స్నే కోరుకుంటున్నారు. కార్యకర్తలు అదే కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు కోరుకుంటున్నారు అంటే కాంగ్రెస్ ప్రథమ ముద్దాయి అయితే బీజేపీ రెండవ ముద్దాయిగా తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని అసమానంగా విభజించి 16,000 కోట్ల లోటులో రాజధాని లేకుండా నడి రోడ్డు మీదకి ఆంధ్రులను ఈడ్చింది కాంగ్రెస్ పార్టీ అనే కోపంతో కాంగ్రెస్ని శిక్షించారు 2014లో, 2019లో. సరే, బీజేపీ విషయానికి వచ్చేసరికి ఈ 10 ఏళ్లలో కూడా బీజేపీ చేయాల్సినంత చేయలేదు. హామీలు నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి జైల్లో వేసినప్పుడు 53 రోజులు మాజీ సీఎం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బీజేపీ సరైన చర్యలు తీసుకోలేదు. బీజేపీ అండ చూసుకునే జగన్ ఇంత పేటరేగిపోయాడు అనేది ప్రజల్లో బలంగా వెళ్ళింది. వాళ్ళు అదే బిల్డప్ ఇచ్చారు. మేమన్నీ బీజేపీకి చెప్పే చేసాం. అమరావతిని చంపేసింది కూడా వాళ్ళని అడిగే చంపాము. 3 ముక్కలు రాజధాని చేసి కూడా వాళ్ళని అడిగే చేశాము. చంద్రబాబుని జైల్లో వేసింది కూడా బీజేపీ వెనక ఉంది అన్న ప్రచారంలో ప్రజలు బీజేపీ మీద కూడా కోపంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు కార్యకర్తలు బీజేపీ వద్దని కోరుకుంటున్నారు. సార్, మరి ఇది ఇలా ఉంటే ఇటు సైడు
మరి బీజేపీ సైడ్ నుంచి ఆలోచిస్తే అసలు బీజేపీ ఏం కోరుకుంటుందంటారు? ఒక పక్క చూసుకుంటే ఓట్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది బీజేపీలో, కానీ లోక్సభ స్థానాలు చాలా ఇంపార్టెంట్. ఎన్డీఏ కూటమి ఈసారి 404 సీట్లు ఆశిస్తుంది. ఆ సైడ్ ఆలోచించినా కూడా టీడీపీ జనసేన కూటమికి ఎక్కువ ఎడ్జ్ చూపిస్తుంది ఏపీలో. మరి ఇలా ఆలోచిస్తే మరి ఇటు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా, వైసీపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఏం ఆలోచిస్తుందంటారు బీజేపీ ఈగలు ఎక్కడ వాళ్తాయి, బెల్లం ఎక్కడుంటే అక్కడ వాళ్తాయి. అధికారంలోకి ఎవరు వస్తున్నారంటే అటువైపు వెళ్ళిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కింద పడేశారు. తెలుగుదేశం జనసేన గెలుస్తున్నాయి కాబట్టి చంద్రబాబుకి కబురు చేశారు అమిత్ షా. చంద్రబాబు ఒక 25 రోజుల క్రితం వెళ్ళి కలిశారు ఢిల్లీలో. కాకపోతే చంద్రబాబు అమిత్ షా భేటీ చర్చల తర్వాత కూడా ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది, ఇంకా ఎందుకని వాళ్ళు ప్రకటించలేదు అంటే వాళ్ళకి దేశం మొత్తం చూసుకుంటున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ అది ఒక కోన్ కిస్క గొట్టం, ఎవరు గెలిచినా మాదే అనే ఒక ఇది ఉంది. నెక్స్ట్ పురంధేశ్వరి గారి మాటలు ఏంటంటే ఇంకా కొన్ని సీట్లు ఉన్నాయి కదా అని ఆమె అన్నారని మనం ఇవాళ మీడియాలో చూసాం. ఇంకా 57 సీట్లు ఇంకా ఉన్నాయి అన్న మాటలు మనం విన్నట్లయితే బీజేపీ పొత్తులోకి వస్తోంది అనేది అక్కడ మనకు కనపడుతుంది. పురంధేశ్వరి మాటలను బట్టి బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటుందనే ఒక భావన ప్రజల్లోకి కూడా వెళ్తోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. కాకపోతే బీజేపీ ఈ పొత్తులోకి రాకూడదు అని అతను తాడేపల్లిలో పెద్ద యజ్ఞమే చేస్తున్నాడు. ఏది మామూలుగా అసలు ఇంక అన్నీ చేసేస్తున్నాడు అనమాట. వెళ్ళి అనేక సార్లు మోడీ షాల అపాయింట్మెంట్ కోరడం వెనక ఉద్దేశం కూడా అదే. మీకు నేను భరోసా, గెలిచేది నేనే, నా ఎంపీలంతా మీకే, మన మధ్య బంధం ఇలా ఈ 5 ఏళ్ళు కొనసాగినట్టే కొనసాగాలి, మీకు కావాల్సిన బలం ఎంపీలు అందరూ నేను ఇస్తా, నాకు కావాల్సిన కేసులన్నీ జాప్యం, వాయిదాలు, శిక్షలు తప్పించడం ఇవన్నీ మీరు చేయండి, ఈ బంధం కొనసాగించమని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థన. కాకపోతే ఓడే అతన్ని వాళ్ళేమీ తీసుకోరు కదా, ప్రామాణికంగా వదులుచుకోవాలనే చూస్తున్నారు. ఇవాళ బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా వదులుచుకుందామా, తెలుగుదేశం జనసేనని ఎంత తొందరగా ఎత్తుకుందామా అన్న ఆలోచనలోనే ఉందన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.